హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీరోధాలో ఓసిఓ ఆర్డర్ అనేది ఎలా పెట్టాలో తెలుసుకుందాము. ముందుగా ఓసిఓ అంటే దీని అర్థం ఏంటంటే వన్ క్యాన్సిల్స్ అదర్. సో ఈ వన్ క్యాన్సిల్స్ అదర్ అంటే కనుక మనము ఫస్ట్ ఒక ఆర్డర్లో మనము 2 కండిషన్స్ అనేది అయితే మనం ప్లేస్ చేయొచ్చు. ఒక సెల్ ఆర్డర్లో 2 కండిషన్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే కనుక వేరే కండిషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో దాన్ని ఓసిఓ ఆర్డర్ అంటారు. సో ముందుగా పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ యొక్క హోల్డింగ్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఈ ఓసిఓ ఆర్డర్ అనేది మనము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లోనే మనం ప్లేస్ చేసుకోవచ్చు. సిఎన్సిలో మీరు ఇన్వెస్ట్ చేసిన అంటే లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అనేవి మీకు ఇక్కడ ఈ హోల్డింగ్స్లో కనిపిస్తాయి. సో అందులోంచి ఒక పర్టికులర్ ఏ స్టాక్ అయినా కానీ మీరు ఎప్పుడైనా దానికి అమ్మాలనుకుంటే కనుక దానికి ఈ కండిషన్స్ పెట్టి మీరైతే అమ్మచ్చు. ఈ ఓసిఓ ఆర్డర్ వ్యాలిడిటీ ఏంటంటే 1 ఇయర్ దాకా ఉంటుంది. అది మనము 1 ఇయర్ జీటీటీ ఆర్డరే. సో దాన్ని విత్ కండిషన్స్ పెట్టుకుంటాం. అండ్ సో జీటీటీ ఆర్డర్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ కాబట్టి ఓసిఓ అనేది కూడా మీకు 1 ఇయర్ దాకా వ్యాలిడ్ ఉంటుంది. ఈ లోపల ఎప్పుడు మీరు పెట్టిన కండిషన్స్ రీచ్ అయితే కనుక మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యి మీ షేర్స్ అనేవి సెల్ అయిపోతాయి. ఉదాహరణకి నేను ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది అన్ని మీద ఓసిఓ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను. సో దాని మీద టచ్ చేయగానే మీకు ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క ఇది మీరు ఇన్వెస్ట్ చేసిన ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి క్రియేట్ జీటీటీ అని ఉంది కదా. సో ఈ క్రియేట్ జీటీటీ అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే కూడా మీకు జనరల్గా ఆ పర్టికులర్ స్టాక్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఇప్పుడు మనం జస్ట్ ఓసిఓ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి క్రియేట్ జీటీటీ అనేది మనము చేయవలసి ఉంటుంది. సో ఇది సెల్ ఆర్డర్ కాబట్టి మనకి ఇక్కడ సెల్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ట్రిగర్ టైప్లో మీకు ఇక్కడ సింగిల్ అండ్ ఓసిఓ, సో ఇవి రెండు ఉన్నాయి. సో సింగిల్ అంటే కనుక మీరు సింగిల్ ప్లేస్ చేస్తే సింగిల్ సెలెక్ట్ చేసినప్పుడు మీకైతే ట్రిగర్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనము ట్రిగర్ ప్రైస్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్లీ ఇక్కడ చూస్తే ఏంటంటే 4.99% ఆఫ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది వాళ్ళు ట్రిగర్ ప్రైస్ అనేది బై డిఫాల్ట్ అయితే ఇచ్చారు. సో అది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కావాల్సిన అమౌంట్ మీకు ఆ పర్టికులర్ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ టార్గెట్ అనేది ట్రిగర్ అయ్యి అప్పుడు మీ నెక్స్ట్ ఎక్స్చేంజ్కి ఆర్డర్ అనేది వెళ్తుంది. సో ఈ ట్రిగర్ ప్రైస్ రీచ్ అవ్వగానే ఏంటంటే అప్పుడు వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవ్వదు. సో ఫస్ట్ ఎక్స్చేంజ్కి వెళ్తుంది. అంటే బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్చేంజ్కి పంపిస్తారు. సో బ్రోకర్ నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుంది మీ ఆర్డర్. సో క్రియేట్ జీటీటీ అనగానే మనకి ఇక్కడ ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇది సెంట్రల్ బ్యాంక్ యొక్క ఈ దీంట్లోకి వచ్చింది ఆర్డర్లోకి. సో ఇక్కడ మనకి టైప్లో బై సెల్ రెండు కూడా ఉన్నాయి. అలాగే ట్రిగర్ టైప్లో కూడా సింగిల్ అండ్ ఓసిఓ. సో ఇప్పుడు మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అది సెల్లోనే ఉంచుదాము. అండ్ ముందుగా అసలు సింగిల్ అంటే ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాము. సో సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక అది మనకి సింగిల్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ ట్రిగర్ ప్రైస్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ ఎగ్జిక్యూటింగ్ ప్రైస్, సో ఈ రెండు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రిగర్ ప్రైస్ వాళ్ళు ఏంటంటే 4.99% ఆఫ్ ఎల్టీపీ, సో ఆల్మోస్ట్ 5% ఆఫ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. సో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దానికి 5% యాడ్ చేసిన తర్వాత ఈ 66.74 అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ 66.74 అమౌంట్ అనేది ఆ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ ఆ అమౌంట్కి వచ్చినప్పుడు మీ ఆర్డర్ ఏదైతే ఉందో అది బ్రోకర్ నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుంది. సో డైరెక్ట్గా ఆ ప్రైస్ రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోదు. ఫస్ట్ ఈ ట్రిగర్ ప్రైస్ రీచ్ అయినప్పుడు బ్రోకర్ నుంచి ఎక్స్చేంజ్కి వెళ్తుంది ఆర్డర్. ఆ నెక్స్ట్ మీరు ఏదైతే ఇక్కడ ప్రైస్ పెట్టుకున్నారో ఎగ్జిక్యూటింగ్ ప్రైస్, సో ఈ ప్రైస్ రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు కావాలంటే ఈ ట్రిగర్ ప్రైస్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ రెండు సేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకుంటే మీ ఆర్డర్ ఎప్పుడైతే ట్రిగర్ అయిందో వెంటనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ ఈ ట్రిగర్ ప్రైస్ అనేది మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు రెండు సేమ్ పెట్టుకున్నా కూడా మంచిదే. యూజువల్గా నేను అలా పెట్టి ఉంచుతుంటాను. సో అలా పెట్టినా కూడా పర్వాలేదు. ఆ ట్రిగర్ ప్రైస్ ఒకటి సెట్ చేసుకుని ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి కూడా మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ట్రిగర్ ప్రైస్ మీకు మార్చే అవకాశం కూడా ఉంటుంది. సో అక్కడ మీరు 67 అని పెడతాను. అలాగే ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ కూడా నేనైతే ప్రస్తుతం 67 అని పెడుతున్నాను. సో ఇలాగ మనం ఒక
క్వాంటిటీ ఎంత అమ్మాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అన్ని షేర్స్ కావాలంటే అన్ని షేర్స్ అమ్మేయచ్చు, లేదా మీకు అందులో సగం షేర్లే అమ్మాలనుకుంటే కూడా సగం షేర్స్ కూడా మీరు అమ్మచ్చు. సో క్వాంటిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఇది లాంగ్ టర్మ్ ఆర్డర్ కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది సిఎన్సి, సో అది సిఎన్సి అనేది ఉంది బై డిఫాల్ట్. అండ్ ఇది లిమిట్ ఆర్డర్, ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయితే మీది ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇది లిమిట్ ఆర్డర్గానే అది ప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ జీటీటీ అనేస్తే కనుక ఇక్కడ జీటీటీ క్రియేటెడ్ అని వచ్చింది చూసారా. సో అది జీటీటీ ఒకటి ఆర్డర్ అనేది క్రియేట్ అయింది. సో అది ఇప్పుడు మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ ఈ ఆర్డర్స్ అనేది ఇంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ ఆర్డర్స్లోకి వెళ్తే కనుక మీరు ప్లేస్ చేసిన జీటీటీ ఆర్డర్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ చూసారు కదా. సో ఇప్పుడు నేను ప్లేస్ చేసిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ క్వాంటిటీ 5 యాక్టివ్ 67 నేను పెట్టాను కాబట్టి సో 67 అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది సెల్ ఆర్డర్ అండ్ ఇది సింగిల్. సో ఇక్కడ మీకు ఇలాగే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ జీటీటీ 1 ఆర్డర్ అనేది ఇందులో అయితే ఉంది. సో ఇప్పుడు మనం మళ్ళీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళి సేమ్ ఆర్డర్లో ఓసీఓ ఎలా ప్లేస్ చేయాలనేది చూద్దాము. సో మళ్ళీ క్రియేట్ జీటీటీ అంటాము. ఇక్కడ ఓసీఓ అని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఇందాక చూస్తే కనుక సింగిల్లో ఓన్లీ ట్రిగర్ ప్రైజే మీకు ఉంది అండ్ ఓన్లీ 1 ట్రిగర్ ప్రైస్ అండ్ 1 ఎగ్జిక్యూటింగ్. సో ఇదే మీకు కనిపిస్తుంది. బట్ ఓసీఓ అనగానే మీకు 2 కండిషన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మీకు స్టాప్ లాస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, అలాగే టార్గెట్ అనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఈ 2 కండిషన్స్, స్టాప్ లాస్ ఏంటంటే లాసెస్ అవ్వకుండా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. ఈ టార్గెట్ అనేది ఆ పర్టికులర్ ప్రైస్ కంటే ఎక్కువ రీచ్ అయినప్పుడు మీ ప్రోడక్ట్ యొక్క వాల్యూ, సో అప్పుడు అమ్మేసేయమని కూడా మీరు 2 కండిషన్స్ మీరు ఇక్కడ పెట్టచ్చు. సో ఇందులో ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా మీ ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అనేది కూడా అవుతుంది. ఇప్పుడు స్టాప్ లాస్లో మనం ట్రిగర్ ప్రైస్ -5.1% ఆఫ్ ఎల్టీపీ. సో అంతకంటే ఇప్పుడు ఎల్టీపీ ఎంత ఉంది, 63.59 ఉంది. సో ఇంతకంటే 5% తక్కువ అయిపోతే కనుక అదే నేను మేర్ చేసే మ్యాక్సిమం లాస్ అనేసి మీరు అనుకుంటే కనుక సో మీరు దాని ప్రకారం ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 60.46 అనేది వాళ్ళు బై డిఫాల్ట్ ఏంటంటే -5%ది పెట్టారు కాబట్టి 60.46. బట్ మీరు ఇంకా తగ్గించుకోవచ్చు, ఇంకా పెంచుకోవచ్చు కూడాను. సో ఉదాహరణకి ఇప్పుడు నేను ఆల్రెడీ 64కి ఎంతో కొన్నాను. సో ఇప్పుడేమో ప్రస్తుతం ఆల్రెడీ దాని ప్రైస్ తక్కువగా ఉంది. సో ఇంకా తక్కువ అయిపోకుండా అనుకుంటే కనుక మీరు ఇది 61 పెట్టచ్చు. సో అప్పుడు ఏంటంటే -3.4% లాస్. సో ఇలాగ మీరు లాస్ అనేది మీకు ఎంత మీరు లాస్ బేర్ చేయొచ్చు అనుకుంటే కనుక సో దాని ప్రకారం మీ ట్రిగర్ ప్రైస్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైస్ కనుక రీచ్ అయితే మీ ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది. సో ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైస్ సెట్ చేసుకుంటే ఇది ఈ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో జనరల్గా ట్రిగర్ ప్రైస్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ కూడా మీరు సేమ్గా పెట్టుకోవచ్చు కాబట్టి మీరు అదే ప్రైస్ని కూడా మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు, లేదా ఇంకా తక్కువ కూడా పెట్టచ్చు, బట్ అదే ప్రైస్ పెట్టుకుంటాం. సో ఇది ఇక్కడ మనం ఈ స్టాప్ లాస్ అనేది మనం ఇక్కడ సెట్ చేసాము. ఆ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్. ఈ టార్గెట్లో కూడా మనం చూస్తే ప్రస్తుతం దీని ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ కొంచెం పెరిగింది ఇందాకటి మీద. ఇప్పుడు 63.64 ఉంది. 63.64కి 5% ఆఫ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. సో ఈ టార్గెట్ మనం పెట్టినప్పుడు ఏంటంటే యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ పెట్టుకుని ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు ఇది సెల్ ఆర్డర్ కాబట్టి మనం ఎప్పుడు లాభాల కోసమే చూస్తాం కదా అమ్మేటప్పుడు. సో అంచేత ఆ పర్టికులర్ ప్రైస్ కనుక 5% కంటే షేర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మీరు కావాలంటే అమ్మేసేయచ్చు, ఆర్ మీరు దాన్ని ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది 1 ఇయర్ దాకా వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్డర్. సో 1 ఇయర్లో దీని ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతం 63 నుంచి అది 70కి కూడా పెరగచ్చు. సో మీరు ఇక్కడ 70 అనేది కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనము 70 పెడదాము ఉదాహరణకి. సో 70 అన్నప్పుడు ఏంటంటే దాని వాల్యూ ఎంత, ఇప్పుడు 9.98% అని చూపిస్తాం. సో 9.98% ఈ పర్టికులర్ ఈ షేర్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత అప్పుడు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ముందుగా ఎక్స్చేంజ్కి వెళ్తుంది, ట్రిగర్ ప్రైస్ ఇక్కడ పెట్టాం కాబట్టి ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పెట్టుకున్న ప్రైస్ మనం మళ్ళీ సేమ్ ప్రైజే పెట్టుకుందాము. సో ఇక్కడ కూడా 70 అందాము. సో ఎగ్జిక్యూట్ కూడా 70కి అవుతుంది, ఆర్ ఇది మీరు ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, 71 కూడా పెట్టుకోవచ్చు. ట్రిగర్ 70కి అవుతుంది, సో ఎగ్జిక్యూట్ ఏమో 71కి అవుతుంది. సో ఆ పర్టికులర్ టైంలో స్టాక్ మార్కెట్లో దీని వాల్యూ అంత పెరిగినప్పుడు మీ జీటీటీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ క్రియేట్ జీటీటీ అనేసి చెప్పాలి. సో జీటీటీ క్రియేటెడ్. సో మళ్ళీ మనం ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాము.
సో ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసింది సింగిల్ ఆర్డర్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు క్రియేట్ చేసింది ఓసీఓ ఆర్డర్. సో 1 క్యాన్సిల్స్ అదర్. సో ఇప్పుడు ఆ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు మనము సేమ్ మళ్ళీ ఇదే ఆర్డర్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. దాని మీద ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీకు మాడిఫై, డిలీట్ అనే 2 ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. మీకు డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసేసుకోవచ్చు. అలాగే మాడిఫై అనేది కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మాడిఫై అనేసరికి మీకు మళ్ళీ ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మళ్ళీ మీ స్టాప్ లాస్ అండ్ ట్రిగ్గర్స్ ఇవి ఏమన్నా కూడా మీరు మార్చుకోవచ్చు. మీ ట్రిగ్గర్ ప్రైస్, అలాగే ఎగ్జిక్యూటింగ్ ప్రైస్, అలాగే మీకు టార్గెట్లో పెట్టిన మీ ట్రిగ్గర్ ప్రైస్, అలాగే ఎగ్జిక్యూటింగ్ ప్రైస్, ఇవన్నీ కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకుని మళ్ళీ మాడిఫై జీటీటీ అంటే కనుక మీ జీటీటీ అనేది మాడిఫై అవుతుంది. ఈ జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే మీరు జనరల్గా షేర్ సెల్ చేయాలంటే మీరు దాన్ని వెరిఫై చేయవలసి ఉంటుంది కదా, వెరిఫై చేసుకోవాలి. సో ఈ జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే అది ఏ రోజునైనా మీకు ఆ ప్రైస్కి రీచ్ అవ్వచ్చు. సో అంచేత మీరు రోజు వెరిఫికేషన్, మీ సేల్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసుకుంటూ ఉండాలి రోజును.